నెక్స్ట్ క్వశ్చన్ అడుగు మల్లన్న గారు. ఇక్కడున్న యువతకి ఒక స్పెషల్ పర్సనల్ మీ గురించి కొన్ని పర్సనల్ విషయాలు తెలుసుకోవాల్సిన ఎక్సైట్మెంట్ ఉంది అందరికి. ఉందా యూత్? ఫస్ట్ వాళ్ళకున్న క్వశ్చన్ ఏంటంటే, మాట్లాడుతున్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నేను నా భార్య ఇద్దరం కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళమే. నేను వాస్తవానికి 10th తర్వాత 5 సంవత్సరాలు చదువు మానేసి ఛాయ్ అమ్ముకొని అదో ఏదో చిన్న కూలినాలు పని చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ చదువుకోవాలనే కోరిక పుట్టింది. చదువుకోవాలనే కోరికతోటి మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేసి చదువుకున్న తర్వాత సికింద్రాబాద్లో మన విద్యానగర్లో SVS కాలేజ్ ఉంటుంది, స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. అక్కడ చదువుకున్న తర్వాత సికింద్రాబాద్లో SP కాలేజ్ ఉంటుంది, సర్దార్ పటేల్ కాలేజ్లో నేను అందులో BA మొదటి సంవత్సరం చదివిన తర్వాత అక్కడి నుంచి నాకు పొలిటికల్ సైన్స్ అంటే చాలా ఇష్టం. ఆ పొలిటికల్ సైన్స్ మంచి ప్రొఫెసర్ ఎక్కడున్నాడని వెతికితే భువనగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాలలో డాక్టర్ S బుచ్చయ్య అని చెప్పి ఖమ్మం జిల్లాలో ఉంటాడు ఆయన అక్కడ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా ఉండే ఆయనను రిక్వెస్ట్ చేసి సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడికి SLNS కాలేజ్కి వచ్చిన. SLNS కాలేజీలో నేను సెకండ్ ఇయర్కి వచ్చిన, మా ఆవిడ నాకు అక్కడ పరిచయం. అక్కడ ఆమె వాస్తవానికి మీరు వచ్చినట్టుగా చిన్నగా సైకిల్ మీద నడిచి వచ్చే అట్లా ఉంటుండే పరిస్థితి. అప్పుడు ఆవిడ వాస్తవానికి ఆవిడ పేదరికం చూసి ఖచ్చితంగా నేను ఇటువంటి కుటుంబం నుంచి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను అది చాలా రోజులు నడిచిందిలే, ఒక 9-10 సంవత్సరాల పాటు నడిచింది. కానీ మీ ఇద్దరం ఒకరికొకరు ఆమె ఇక్కడ చదువుకోవడానికి మా డిగ్రీ అయిపోయింది. మొత్తం SLNS కాలేజ్ నుంచే మా కాలేజ్ హిస్టరీలోనే రాష్ట్రపతి నుంచి NSS రిపబ్లిక్ డే పరేడ్ అవార్డు అందుకుంది ఒక నా మిస్సెస్. నెక్స్ట్ ప్రియారిటీ అవార్డు అందుకుంది నేను. అక్కడి నుంచి మేము PG ఎంట్రన్స్ తాగిన. మా బుచ్చే సార్ ఏం చెప్తా ఉండంటే, మీరు ఎప్పుడన్నా ఉస్మానియా యూనివర్సిటీ సాంబార్ తాగి చూసిరా, మీకు ఎప్పుడన్నా తెలుసా, టేస్ట్ తెలుసా అంటుండే మా బుచ్చే సార్. అంత టేస్ట్ ఏముంటుంది అంటే వాస్తవానికి అంత ఆయన మమ్మల్ని ఆడ మంచి భోజనం దొరుకుతుందిరా అని ప్రేరేపిస్తా ఉండు. యూనివర్సిటీలో పడితే మీ బతుకులు మారితే మంచి భోజనం దొరుకుతుంది, ఆ సాంబార్ టేస్ట్ తెలుసా మీకు అని అంటుండే. ఏమో ఇదేందో చూడాల్సిందే అనుకున్నాం. చూడాల్సిందే అనుకొని పీజీ కోసం ప్రిపేర్ అయినాం. పీజీ కోసం ప్రిపేర్ అయితే మేము నలుగురం ఫ్రెండ్స్, నలుగురం ఒకరు మా మిస్సెస్, ఆ తర్వాత నా ఫ్రెండ్ గాజుల్ రమేష్ అని ఉంటాడు, వాడు ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్, గవర్నమెంట్ జాబ్. ఆ తర్వాత ఇంకోడు మా బ్రదర్ ఉంటాడు రఘురాములని, వాడు ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్. నేను జర్నలిజంలోకి వెళ్ళిపోయి MLC నైనా. మా మిస్సెస్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అయింది. ఒక క్యూరియాసిటీ క్వశ్చన్ ఉంది సార్, ఇంకోటి కంప్లీట్ చేస్తా. అయితే మేము యూనివర్సిటీకి పోవాలనేటువంటి ఉద్దేశంతో బాగా కష్టపడి చదివితే పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో నాది 90 ర్యాంకు ఎంట్రన్స్లో, నేను యూనివర్సిటీలో జాయిన్ అయినా. మా మిస్సెస్ ఎకనామిక్స్లో జాయిన్ అయింది. మా తమ్ముడు కాకతీయ యూనివర్సిటీలో 3rd ర్యాంకు ఎకనామిక్స్లో, వాడు ఇక్కడ జాయిన్ అయ్యిండు. మా రమేష్ గారు వాడు పొలిటికల్ సైన్స్లో జాయిన్ అయినా. అంటే జస్ట్ సాంబార్ ఆశ కోసం పోయినాం అబ్బా. పోయి అట్లా మా మిస్సెస్ నేను ఇద్దరం 9 సంవత్సరాల తర్వాత ఆమెకి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. నాకు 2 కూతుర్లు, నాది లవ్ మ్యారేజ్. మా ఆవిడ SC సామాజిక వర్గం, నేను BC సామాజిక వర్గం. థ్యాంక్ యూ మల్లన్న గారు. ఒక క్యూరియాసిటీ క్వశ్చన్, అంటే దీనికి యూత్ కి సంబంధం ఉంది కాబట్టి, ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, మేడం ప్రపోజ్ చేశారా? అయితే అది ఏం జరిగింది తెలుసా, ఒకరోజు 31st డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి 1st రోజు ఏదైనా గుడికి పోదామని పోతాంగా, ఆ రోజు యాదగిరి గుట్ట దర్శనానికి పోదామని పోయినాం. పోతున్నటువంటి క్రమంలో ఆ ప్రసాదాలు, ఆ చేతి దండలు అవన్నీ ఉంటాయిగా, ఈమె నన్ను జర టేక్ కేర్ చేసుకుంటూ ఈ కవర్ తీసుకుపోయి ఇంటికని అందులో గ్రీటింగ్ కార్డు పెట్టింది. ఆ గ్రీటింగ్ కార్డులో కూడా వాస్తవానికి ఆమె ఏమి రాయలేదు, అందులో ఉన్నట్టుగా అట్లా ఒక 2 లవ్ సింబల్స్ ఉన్నాయి. ఆ చాలా రోజులు ఆ గ్రీటింగ్ కార్డు ఉండే, బహుశా ఉందో పోయిందో తెలియదు.
అయితే అరే ఈ లవ్ చేస్తున్నా ఏంది అని అనుకున్నా. ఆ తర్వాత ఇంకా తెలియకుండా మా మా చూపుల్లో కానీ మా వ్యవహారంలో కానీ కంప్లీట్గా మార్పు వచ్చేసింది. అట్లా జరిగిపోయింది అన్నట్టు. అంటే అది ఎవరు చెప్పిరని కాదు, నేను అపోహపడ్డానా ఆమె చెప్పిందా అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంది. దానికి ఎందుకు ఈ ప్రశ్న అడిగామంటే సార్, ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా మీరు మీ కెరియర్ లో పీజీ తర్వాత 9 సంవత్సరాల రిలేషన్షిప్ లో ఉన్నా గానీ పెళ్లికి వెళ్లకుండా ఎక్కడో సెటిల్ అయితేనే ఉపాధి ఉంటేనే ముందుకెళ్ళొచ్చు అని మల్లన్న గారు కష్టపడుతూ న్యూస్ ఛానల్లో జాబ్ చేస్తూ వాళ్ళ మేడం గారికి ఉద్యోగం వచ్చిన తర్వాతనే పెళ్లికి వెళ్ళారు. కానీ ఇక్కడ మా యూత్ చాలా మంది ఈ లవ్ అనో డిస్ట్రాక్షన్స్ అనో వేరే విధంగా మధ్యలోనే జీవిత నాగం చేసుకొని ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. మీరు అలా ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? మరి మా యూత్ మీరు జాబ్ లో సెటిల్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ లో 5 సంవత్సరాలు కోల్పోయి దెబ్బతినున్నా. రెండోది ఏంటంటే ఇంటికి పోతే ఇంకేం లేదు, మళ్ళా తన్నుడు ఒక్కటే. కాబట్టి లైఫ్ లో సెట్ కావాల్సిందే. ఇవాళ మీరు V6 వార్తలు తీన్మార్ వార్తలు అని వస్తాయి V6 లో, తెలుసా? ఆ వార్తల్ని నేనే డిజైన్ చేసిన. అప్పుడు స్టార్టింగ్ లో V6 ఛానల్ పెట్టినప్పుడు అందులో మల్లన్న గెటప్ వస్తుండే, చూసినావా? అదే ఈ మల్లన్న ఇప్పుడు. అయితే అది నేనే, ఆ వార్తలు డిజైన్ చేసింది నేనే. కంప్లీట్ గా వార్తల విధానాన్ని మార్చేసిన జర్నలిజంలో. నేను చాలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తూ ఉంటే, సో అట్లా నాకు జర్నలిజం పైన పట్టు వచ్చింది. నేను జర్నలిజంలో చేరినప్పుడు నా జీతం 6,000 రూపాయలు ఉండే, 2.5 లక్షల రూపాయల జీతంతో నేను మానేసినది అప్పుడు. ఓకే ఓకే సో యూత్ మీ నుంచి ఇంకేమైనా ప్రశ్నలు ఎవరైనా అడగాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు తెలంగాణలో యువత రాజకీయాల్లోకి వెళ్ళడానికి గల ఎటువంటి కారణం సార్ వెళ్ళకుండా ఉండడానికి? అది డబ్బా, లేక కులమా, లేకపోతే కుటుంబ రాజకీయాలా, లేదా యువతలోనే ధైర్యంలోనే ఏమన్నా తక్కువ ఉందా? రైట్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం అనగానే మనకి ఏ రాజకీయం అంటే రాక్షసులు రా బాబు, అదొక రొంపి, అదొక బురద అని మనకు చెప్తారు. రాజకీయం అంటే పవర్, రాజకీయం అంటే రైట్, రాజకీయం అంటే ఒక బాధ్యత అనే ముచ్చటను మనకు రాజకీయ నాయకులు ఎప్పుడు చెప్పలే. అందుకే యువతను ఎప్పుడు అక్కడ వైపు తీసుకుపోలే. మనం ఫస్ట్ టైం తీన్మార్ మల్లన్న మిమ్మల్ని అటువైపు తీసుకుపోవడానికి వచ్చినటువంటిది. సో కాబట్టి రాజకీయం అనేది, రాజకీయం చేయకపోతే నువ్వు ఏమీ సాధించలేవు ఈ దేశంలో. ఏమంటే ఏం సాధించలేవు. నీకు మొన్న న్యూయార్క్ లో ఎన్నికలు జరిగిన ఎరికేనా? ఒక అబ్బాయి జమ్దాని అని చెప్పి ఒక అబ్బాయి ఫ్లక్కార్డ్ పట్టుకొని ఇట్లనే తిరిగిండు న్యూయార్క్ స్ట్రీట్ల పొంటి తిరిగి, నాకు ఓటేసి చూడండి మీకు మార్పు తెస్తా అన్నాడు. ఆయన మొత్తం స్ట్రీట్లంతా తిరుగుతా ఉంటే ఎవడు పట్టించుకోలే, ఆయన పిచ్చోడు అనుకోరు. తీరా ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు తీస్తే ట్రంప్ ఓడిపోయిన ఆయన గెలిచిన అబ్బాయి. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూసిరు కానీ లైట్ తీసుకురు. ఆ తర్వాత ఇప్పుడు న్యూయార్క్ సిటీలో, నేను మొన్న న్యూయార్క్ సిటీ పోయినా, న్యూయార్క్ సిటీలో చాలా అద్భుతమైన మార్పు వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలంటే కూడా యూత్ పాలిటిక్స్ లోకి రావాలి, యూత్ పాలిటిక్స్ చేయాలి. జంతర్ మంతర్ కాడ ఏమన్నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి? ఏమన్నాడు? మనని జల్ల పురుగులు అన్నాడు, మనని జల్ల పురుగులు, కాక్రోచెస్ అన్నాడు. నువ్వు కాక్రోచెస్ అంటావా అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి నరేంద్ర మోడీ 4 రోజుల పాటు నెత్తి పట్టుకొని కూర్చున్నాడు ఆడ. కాక్రోచెస్ ఎవరు? మనమంతా ఎస్ ఐఎమ్ కాక్రోచ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నుంచి కాక్రోచ్ జనతా పార్టీకి జెన్జీకి మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎందుకంటే యూత్ పాలిటిక్స్ వైపు తీసుకుపోవాలనుకున్నాం కాబట్టి. సో కాబట్టి మీకు ఏ అడ్డంకులు ఇక ఉండవు. ఫ్యూచర్ లో మీరు స్వేచ్ఛగా రాజకీయాలు చేయొచ్చు. మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా మహిళలు నిలబడాలి. ఆ మహిళలు మీరై ఉండాలి, మీ యూత్ అయి ఉండాలనేది నా కోరిక. ఓకే మల్లన్న గారు, ఒకవేళ మీరు అధికారంలోకి రాకపోయినా ఈ బీసీ ఉద్యమాన్ని అలానే కొనసాగిస్తారా? నేను అధికారంలోకి రాకపోవడం అనేది కుదరదు, అది అయి తీరుతుంది అంతే. అక్కడ యూత్ ఇవ్వు మైకి. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు జాదవ్ శ్రీకాంత్ అన్న.
ఐఎమ్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ బిఎడ్ స్టూడెంట్. Thank you. సేమ్ సెనేటార్లో మనం ఫిబ్రవరి 3న సమావేశం అందులో చాలా సమస్యలు చెప్పడం జరిగింది. Yes. ఒకటి ప్రధానమైన సమస్య ఏంటంటే మహిళలకు బస్సు విత్ రిజిస్టర్ ముంగట మీరే చెప్పిండ్రు మార్చ్ 13 అంటే మార్చ్ 31 వరకు మీకు 100% బస్ ఫెసిలిటీ యూనివర్సిటీలో వేస్తామన్నారు. అది ఇంతవరకు సాధ్యం కాలేదు. ఇప్పుడు రోడ్ ఫెసిలిటీ అయింది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు బస్సు అవసరం. మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా డ్రైనేజ్ సమస్యలు అట్లనే అన్న మీరు వచ్చిర్రు కానీ మీరు మా గురించి మాట్లాడినరు సమస్య మాట్లాడేది కాదు. అది ఎంతవరకు పరిష్కారం అయ్యేది కూడా మనం చూసుకోవాలి. Yes. ఆ పరిష్కారం విషయంలో వెనుకబడి ఉన్నాం. పరిష్కారం అయితే లేదు. రోజుకు ఒక్కొక్కటి సమస్య కాకతీయ యూనివర్సిటీలో పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతలేవు. రైట్. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్నటువంటి పవర్ ఏంటంటే సమస్యను వినడం, ఆ సమస్యను ప్రభుత్వం ముందు పెట్టడం, దీని సంగతి ఏదో తేల్చుమని చెప్పడం. ఎమ్మెల్సీగా నాకు ఆ పవర్ ఉంటుంది. బట్ నిజంగా తీన్మార్ మల్లన్న చేతిలో కనుక ఇంప్లిమెంట్ చేసే పవర్ ఉంటే 5 నిమిషాల్లో అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోయింది. వాస్తవం. తీన్మార్ మల్లన్న చేతిలో ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ఉంది. ఆ పదవి ద్వారా నేను వచ్చి సమస్య తెలుసుకోగలుగుతున్నా, సభ దృష్టికి తీసుకుపోగలుగుతున్నా. ఒకవేళ అబ్బే ఇంప్లిమెంట్ అయ్యి కరెక్ట్ గా అయ్యిందంటే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా లేకుండే. ఓకే ఓకే అన్న, అది ప్రాబ్లం ఓకే. కాకపోతే ఎలాగైతే నారాయణ శ్రీ చైతన్యలో వెళ్ళి ప్రశ్నించారో అలాగే కాకతీయ యూనివర్సిటీలో మళ్ళీ ఒకసారి వీసీ గారిని రిజిస్టర్ గారిని అలాగే ప్రశ్నించాలి. మీరు ఎందుకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నటువంటి ప్రశ్నించాలని యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థుల తరపున మీకు కోరుతున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా ఓకే. తప్పకుండా. ఓకే అన్న, సమస్యలు చెప్పడానికి కొంచెం తొందరపడకండి. చాలా ఉన్నాయి సమస్యలు యూనివర్సిటీలో. మిత్రులు చాలా కష్టపడారు.